జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని, ఆయన కేంద్రంలో మంత్రిగా చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం ఓ లెవెల్లో సాగుతోంది. దీనిపై ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం కానీ, ఆయా పార్టీల నుంచి వస్తున్న బోగట్టా కానీ చూసుకుంటే పవన్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అది పెద్ద విషయం కూడా కాదు. కేంద్రంలో బీజేపీ మూడోసారి పవర్లోకి వస్తే ఈసారి ఏపీ నుంచి చాలా మందికి చోటు ఉండవచ్చు. ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్నారు. మిత్రపక్షాల కోటాలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో మరో ప్రచారం కూడా సాగుతోంది. జనసేనను బీజేపీలో విలీనం చేసిన తర్వాతనే పవన్ కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని. ఈ విషయమే ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజానికి బీజేపీ ఏపీలో చాలా కాలంగా జనసేనను ఇదే విషయం మీద అడుగుతుందనే ప్రచారం ఉంది. 2019 ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇదే ప్రతిపాదించింది అని పవన్ కూడా చాలాసార్లు చెప్పారు. దానికి తాను అంగీకరించలేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పొత్తుల వేళ ఈ కీలక సమయంలో మరోమారు విలీనం ప్రచారం జరగడమే చిత్రంగా ఉంది. అయితే రాజకీయాల్లో ఏది జరగదు అని చెప్పడానికి వీలులేదు, అలాగని జరుగుతుంది అని కూడా ఖచ్చితంగాను చెప్పలేరు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకో చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారని కమలం నేతల ఆలోచనలను బట్టి తెలుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని 2024లో మూడవ ఫోర్స్ గా రావాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. మళ్లీ టీడీపీతోనే పొత్తు పార్టీలుగా వస్తున్నారు. 2014 కాస్త 2024 అయింది. కమలం పార్టీ రాజకీయ జాతకం అయితే ఏపీలో అస్సలు మారలేదు. ఆ దిగులు మాత్రం వారికి అలానే ఉంది. అదే తెలంగాణలో చూస్తే 2014 నాటికి 2024 నాటికి బీజేపీ ఎంతో కొంత ఎదిగింది. ఇంకా ఎదిగే క్రమంలో ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ని పక్కన పెట్టడం కూడా జరిగింది. అది బీజేపీకి ఉపయోగపడుతుంది. ఏపీలో అలాంటి పరిస్థితినే బీజేపీ ఆశించినా జరగడం లేదు. పైగా 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ జాతీయ పార్టీగా ఆట ఆడలేకపోతుంది. దాంతో ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల విషయంలో బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టవచ్చు అని అంటున్నారు. ఈసారి హోరాహోరీగా ఎన్నికలు జరిగినా బీజేపీ పాత్ర కీలకం అవుతుంది. అదేవిధంగా కూటమిలో తక్కువ సీట్లు తీసుకున్న ఎన్నికల అనంతరం బీజేపీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు గడిచినా అతి తక్కువ సీట్లకు పోటీ చేస్తూ ఉనికి చాటుకునేందుకే సమయం వెచ్చిస్తోంది. దాంతో పవన్ గ్లామర్, బీజేపీ లీడర్షిప్ అన్న లెక్కలలో ఎన్నికల తర్వాత ఏమైనా చేసి ఏపీలో బీజేపీ సంచలన రాజకీయానికి తెర లేపవచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో తెలియదు, కానీ బీజేపీ వైఖరి చూస్తే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేక విధానంగా ఉంటుంది. అందులోనూ ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడంలో లేక విలీనం చేసుకోవడమో చేస్తుంది. అందువల్ల ఏపీలో జనసేన విషయంలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉండబోతుందో అన్నది తెలియాలి అంటే ఎన్నికలు ముగిసేంత వరకు వేచి చూడాల్సిందే.